దానికి సరిహద్దు ఉందా లేదా? ఇంతవరకు. అలాగే నీ కష్టానికి, నీ బాధలకి, నీ వేదనలకి కూడా దేవుడు పర్ఫెక్ట్ సరిహద్దులు పెట్టి తీరాడు అనమాట. హల్లెలూయా. దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. దేవుడు అనేకమైనటువంటి శోధనలు ఒక్కొక్కసారి మన జీవితంలో వస్తున్నప్పుడు ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే కొన్ని ఆలస్యములు, కొన్ని శోధనలు, కొన్ని బాధలు, అవి దేనికి అంటే మనల్ని దేవునిలో ఇంకా బలపరచడానికి. ఏమీ లేదనుకో, నీకు ప్రార్థన చేయడానికి ఏమీ లేదనుకో, నీకేమీ లేవనుకో, నువ్వు ప్రార్థన ఒక నిమిషం చేస్తావు. అదే ఒక కష్టం వచ్చిన తర్వాత నీవు ఒక నిమిషం కూడా ప్రార్థన చేయలేని నీవు ఆ కష్టం వస్తే గంట ప్రార్థన చేస్తావు ఆ నెలంతా. ఆ కష్టం పోయిన తర్వాత నీ ప్రార్థన జీవితము ఒక నిమిషం నుంచి గంటకి పెరుగుతుంది. హల్లెలూయా. సో ఎ ప్రాబ్లం హ్యాస్ డెవలప్డ్ యూ టు బి ఎ ప్రేయర్ మ్యాన్. ఒక సమస్య నిన్ను ఒక ప్రార్థనాపరుడిగా చేసింది. అయితే అపవాది అనేక సార్లు ఆ సమస్యను చూపించి మరి అది మన అంతము అని చెప్తా ఉంటాడు. ఈ సమస్య నీ అంతము, నీ పని అయిపోతుంది, యూ విల్ డై అని. బౌండరీస్, ఒకసారి దేవుడు కొన్ని బౌండరీస్ పెట్టాడు. కీర్తనలకు వెళ్దాం, కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 74వ కీర్తన 17వ వచనం. 74th Psalm verse 17. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగచేస్తివి. చూడండి, ఇక్కడ ఈ వచనంలో మనకి ఏం చెప్తున్నాడు, దేని గురించి ప్రస్తావించి చెప్తున్నాడంటే, భూమికి ఏం పెట్టాడంట? సరిహద్దులు. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, అమెరికా ఏమో ఇలాగా, సౌత్ అమెరికా ఇలాగా, ఇవన్నీ ఆఫ్రికా ఏమో ఇలాగుంది, ఇవన్నీ డిఫరెంట్గా ఈ మట్లన్నీ ఇలా ఉన్నాయి. మనం ఏమనుకునేవాళ్ళం అంటే చిన్నప్పుడు ఒక రకరకాలుగా ఒక ప్లానెట్, ఒక చిన్న సూర్యుడి నుంచి చిన్న మొక్క ఎందుకో పొరపాటున పడిపోయి మాడిపోయి భూమిలో అయిపోయి భూమి అయిపోయిందని. తర్వాత ఏదో థీరీ అని, డార్విన్ థీరీ అని, మనుషులు ఇలా పుట్టారని రకరకాల థీరీస్ ఉంటాయి. తర్వాత తెలిసింది మరి ఈ సరిహద్దు ఎక్కడ ఉండాలా, అవునా, ఇండియన్ ఓషన్ ఎక్కడ, మరి పసిఫిక్ ఓషన్ ఎక్కడ, ఏ ఓషన్ ఎక్కడెక్కడ ఉండాలా, ఏంటి, ఎంతవరకు నేల ఉండాలా, ఇవన్నీ కూడా దేవుడు ముందే నియమించేశాడంట సరిహద్దు. చూడండి, నువ్వు చూస్తే మరి లోతు ఎంతవరకు ఉంటుంది, ఆ తుఫాను అంతవరకు, ఆ యొక్క అలలు. ఎప్పుడైనా ఎవరైనా సముద్రం అలల దగ్గర ఆడుకున్నారు ఎవరైనా? ఎనీబాడీ ప్లేడ్? ఓకే. నది అలల దగ్గర అక్కడ దాకా వచ్చి, ఇంత ఎత్తు ఎదిగి అక్కడ దాకా వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలాగా అంటే ఇంత ఉండాలా భూమి, ఇంత భూమి ఉండాలా భారతదేశానికి, ఇక్కడ ఈ దేశం ప్రపంచంలో ఇది భూమి, ఇదంతా నీరు అని ఆ సరిహద్దులను ఆయనే నియమించాడంట. అదే కాదు, వేసవి కాలము, చలికాలము నీవే. చూడండి, వేసవకాలము ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వేసవకాలం అవునా కదా, మొన్నటిదాకా చలికాలం. అంటే ఇంతకాలం ఉండాలా అని చెప్పి ఆ చలిని నియమించింది ఆయనే. ఇంతకాలం ఉండాలా అంటే ఈ 3 నెలలు, ఇంతకాలం 4 నెలలు ఉండాలని దాన్ని నియమించింది ఆయనే. ఇట్ ఈస్ గాడ్ హూ సెట్ అప్ ఆల్ దిస్ థింగ్స్. మరి కొన్ని దేశాల్లో నేను చూస్తే అక్కడ వర్షాకాలం అంటే తెలియదు వాళ్ళకి, ఓన్లీ శీతాకాలము, ఎండాకాలము, 2 కాలాలే, ఓన్లీ 2 సీజన్స్. మరి కొన్ని దేశాలు వెళ్తే అక్కడ శీతాకాలం లేదు, ఎండాకాలం లేదు, చలికాలం లేదు. ఉదాహరణకి సింగపూర్ వెళ్ళాం అనుకోండి, ఎప్పుడు ఒకే టెంపరేచర్ ఉంటుంది అక్కడ, అవును. రోజుకు ఒక 2-3 సార్లు వర్షం పడుతుంది, మళ్ళీ పొద్దున కొంచెం వెచ్చుకుంటుంది, సాయంకాలం కొంచెం చలిగా ఉంటుంది, మళ్ళీ అప్పుడప్పుడు మంచి చలిగా ఉంటుంది, వెచ్చుకుంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఇదే వాతావరణం. ఇవన్నీ కూడా పల్నా చోటికి పల్లా ఉండాలి. కొన్ని ప్రాంతాలు అయితే ఎప్పుడు చలే, ఐసు. ఎండాకాలం ఏమో కొంచెం ఐసు సగం కరుగుతుంది అనమాట, అంతే, పూర్తిగా కూడా కరగదు ఎండాకాలం. అలా ఉంటుంది అక్కడ మంచు. వీటన్నిటికీ కూడా ఇక్కడ ఇంతవరకు ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలని ఈ సరిహద్దులను నియమించిన వాడు ఎవరు? దేవుడే. అలాగే మరి అపవాది మన జీవితంలో అప్పులు తీసుకొచ్చినప్పుడు, ఏదైనా కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు, ఉదాహరణకి ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా మనకేమనిపిస్తుంది అంటే ఇక జీవితాంతం ఉండిపోతుందేమో ఈ సమస్య,
ఇక జీవితాంతం ఈ అప్పులతో ఉండిపోవాలేమో, ఇక జీవితాంతం ఈ రోగాలతో ఉండిపోవాలేమో, ఈ కష్టాలు పోవేమో, ఈ బాధలు పోవేమో అని అనుకుంటాం. కానీ దేవుడు భూమికి ఆకాశానికి ఈ మాసములకే కాదు, నీ కష్టాలకు కూడా కొన్ని సరిహద్దులు పెట్టాడు ఆయన. ఇంతవరకే రావాలా అంతే, ఓన్లీ దిస్ కైండ్ అంతే. ఈ రోగం ఇన్ని రోజులే ఉండాలి, ఇన్ని నెలలే ఉండాలి, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ నువ్వు ఇది కనుక నీకు తెలియలేదనుకోండి, అపవాది నిన్ను ఆ వ్యాధిలో జీవితాంతం బంధిస్తాడు. ఇదంతా ఇది దేవుడు చేయలేదు, ఈ భూమి ఆకాశం అంతా ఆటోమేటిక్గా జరిగింది అనుకోండి, ఇక నీ జీవితంలో ఆ రోగము, ఆ వ్యాధి, ఆ ఇబ్బంది పర్మనెంట్. సో గాడ్ హ్యాస్ సెట్ బార్డర్స్. దేవుడు సరిహద్దు, అందరూ సరిహద్దులు అనండి. ఎస్, నీ కష్టానికి, నీ బాధకి, నీ వేదనకి ఒకవేళ నీకు తెలియదు అనుకోండి, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బాధలు పడతారు. చాలామంది ఇతరులు హింసిస్తారు, భార్యలు హింసిస్తారు. ఎందుకంటే ఇంక ఇంతేనేమో నా జీవితం అని ఇసుకుపోతారు. ఇక నేను బ్లెస్ అవ్వనేమో, ఇక ఈ అప్పుల్లోంచి బయటికి రాలేనేమో. అపవాది ఎప్పుడు కూడా మనల్ని వాక్యం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, వాక్యం వద్దు, నీవు నమ్మేదే, నీ మనసులో నమ్మిందే నిజము, ఆ లోకంలో మనుషులు చెప్పేదే నిజం. వాళ్ళు పెద్ద మనుషులు అవనివ్వండి, గొప్పోళ్ళు అవనివ్వండి, డాక్టర్లు అవనివ్వండి, అడ్వైజర్స్ అవనివ్వండి, వాళ్ళు చెప్పేది అనుభవపూర్వకమైన జ్ఞానము. ఒక్కసారి దేవుడు ఏం చేస్తారంటే, ఈ రోగంతో అందరూ చనిపోయారా, నీ నుంచి దేవుడు స్వస్థపరచడం మొదలు పెడతాడు. సమ్టైమ్స్ గాడ్ డస్ లైక్ దాట్. మన దేవుడు ఒక్కొక్కసారి చీకటికి అంతం కలిగి చేస్తాడు. అవునా? ఇంతకాలం ఉండేదానికి కొత్తగా చూడండి. ఇంతకుముందు ఎప్పుడైనా సెల్ ఫోన్లు ఉన్నాయా మీకు? ఒక 20-25 సంవత్సరాల ముందు చూసుకుంటే సెల్ ఫోన్స్ ఉన్నాయా? నో. ఇంట్లో ల్యాండ్లైన్ ఉంటే చాలా గొప్ప, వాళ్ళ జమీందారులతో సమానం. 25 years బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ అ ల్యాండ్లైన్, యు ఆర్ గ్రేట్. ఒక ల్యాండ్లైన్ ఉంటే నీకు చాలా గ్రేట్. 30 సంవత్సరాల ముందు అయితే టీవీ ఉంటే చాలా గ్రేట్. అవునా కదా? బ్లాక్ అండ్ వైట్ చిన్న చిన్న డబ్బాలు ఉండే, ఎంత పెద్ద వెనకాల. అంటే ఊహించలేదు మనం, ఎక్కడో జరిగేది ఇక్కడ మన ఇంట్లో ఇలా లైవ్గా వీడియోలా చూస్తామని. బ్లాక్ అండ్ వైట్, తర్వాత కలర్ టీవీ, ఇప్పుడు లైవ్. వీ క్యాన్ వాచ్ లైవ్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చూసేయచ్చు లైవ్. కాలములు మరి లోకమే ఇలా మార్చేస్తే దేవుడు మరి ఆయన కూడా కొత్తవి పెట్టగలడు. దేనికైతే సరిహద్దులు లేవో లోకంలో లేవేమో, కానీ ఆత్మరూపంలో ఆయన ప్రతిదానికి సరిహద్దు పెట్టాడు. హీ హాస్ పుట్ బార్డర్స్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఎవరైతే ఈరోజు మన దేవుడు సరిహద్దులు పెట్టాడో నమ్ముతున్నారో, వాళ్ళ కష్టాలకి సరిహద్దులు పడిపోతున్నాయి ఈరోజు. ఎంతమంది నమ్ముతున్నారు నాకు దేవుడు సరిహద్దులను చేశాడు? యాస్. అందుకే దేవుడు నమ్మాలా. దేవుడు లేడన్నావు అనుకో, ఇక సరిహద్దులు లేవు నీకు, అంతే. ఇక జీవితంలో వెళ్ళిపోతూ ఉంటావు. యూ డోంట్ నో వేర్ ద ఎండ్ ఈజ్. శీతాకాలానికి ఉంది సరిహద్దు, వేసవికాలానికి ఉంది. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ వాళ్ళ కష్టాల సరిహద్దులు దాటిపోతున్నారు ఈరోజు. యు ఆర్ క్రాసింగ్ ద బార్డర్స్. ఎస్, అంతే. ఇంతవరకే అనుకున్నాను. నో, గాడ్ ఈస్ టెల్లింగ్ ఈరోజు వరకే, రేపటి వరకే, ఇంతవరకే. గాడ్ హస్ సెట్ ఎ టైం. ఈ టైం గురించి మానవుడికి తెలియదు, కానీ అపవాదికి బాగా తెలుసు టైం, తెలుసా? అందుకే వాడు కష్టాలు ఎక్కువ పెడుతున్నాడు. వాడు ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో, సమయము తక్కువగా ఉందని వాడు నరులను ఏం చేస్తున్నాడంట? బాధ పెడుతున్నాడంట. టైమ్ ఈజ్ షార్ట్, సో హీ ఈజ్ ట్రబులింగ్ ద పీపుల్. మీ ఆయనతోటి కష్టాలు పెడుతున్నాడు, బంధువులతో కష్టాలు పెడుతున్నాడు, అప్పులు పెడతాడు, రకరకాల బాధలు పెడుతున్నాడు. వాడికి తెలుసు ఎంత ఉందని, సమయము కొంచెమే ఉందని. ఎంతమందికి తెలిసి వచనము? ఓకే, సమయం కొంచెమే ఉందని వాడికి తెలుసు, మనకు తెలియదు. మనం ఇంతే, జీవితాంతం ఇంతే, జీవితం అంతా ఇంతే, ఇంక తరాలు ఇంతే అనుకుంటాం. నో 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 నో. అంటే వాడికి టైం తక్కువ, వాడు పెట్టే కష్టానికి కూడా టైం తక్కువ. హీ హాస్ ఎ సెట్ ఎ టైం. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో అప్పుడు ఏమొస్తుంది? నిరీక్షణ. ఏమొస్తుంది? నిరీక్షణ. అందుకే రోమీలో 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఈ నిరీక్షణ గలవారు ఎన్నడూ సిగ్గుపడరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నా ప్రేమ పెడతాడంట. ఎస్, హోలీ స్పిరిట్ పుట్స్ ఎ లిమిటేషన్ ఆన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఇట్ టెల్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచు, నువ్వు బయటకు వచ్చి. తర్వాత వెళ్దాం ఆ వచనానికి. యోబు గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జోబ్. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. వావ్. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. ఎంతైనా సరే పరిమితి ఉందా లేదా? ఆదాముకైనా అవ్వకైనా ఎంతకాలం బతికిన పరిమితి అనేది ఉందా లేదా? ఎస్.
మనం చూస్తే పాతన కాలంలో మరి ఆది కాండము 4-5 సంవత్సరాలు 4-5 అధ్యాయాల్లో ఒక్కొక్కరు 800, 600, 700 అలా బతికారు. కానీ ఎంతకాలమైన పరిమితి ఉందా లేదా? ఎస్. ఎంతవరకు అంట? సంవత్సరాలే కాదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నెలలు కూడా తెలుసు దేవుడికి. అప్పుడప్పుడు నువ్వు అడగాలి దేవుడిని, ప్రభువా నేను ఎన్ని నెలలు బతుకుతానేంటి అని. చెప్తాడు, ఓకే బిడ్డ ఒక 3000 నెలలు బతుకుతావు అని. యా, సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. అవునా కదా? సో 720 months is good time. Sometimes 1000 months. దేవుడికి అన్నీ తెలుసు. రోజులు కూడా తెలుసా కదా? ఎస్. రోజులే కాదు, గంటలు ఏ సెకండ్ దాకా నీ గుండు కొట్టుకుంటుందో కూడా తెలుసు. గాడ్ నోస్. అయితే వాక్యం ఎరిగితే నీవు ఆశీర్వదించబడి. నేను ఇంతకుముందు మీకు హిజ్కియా గురించి చెప్పాను. ఎంతమంది తెలుసు హిజ్కియా గురించి? ఎస్. హిజ్కియా గురించి చెప్పినప్పుడు, హిజ్కియాకి వ్యాధి వచ్చినప్పుడు ఎంత వయసు? ఎంత వయసు? ఎంత వయసు తర్వాత అతను 15 సంవత్సరాలు దేవుడు పొడిగిస్తాడు? 39. ఎంత వయసు? 39 అప్పుడు హిజ్కియాకి. అటువంటి సమయంలో అతనికి మరణకరమైన రోగం వస్తే దేవుడిని అడుగుతాడు. దేవుడిని అడిగినప్పుడు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తాడు? 15. 39, 15 ఎంత? 54. అంటే ఎంత వయసుకి చనిపోయాడు హిజ్కియా? 54. అదే హిజ్కియా కనుక అబ్రహాం ఆశీర్వాదం అడిగాడు అనుకోండి, అవునా? అబ్రహాం వలె ఆశీర్వదించబడాలా లేక దావీదు వలె నేను ఆశీర్వదించబడాలా అంటే, దావీదు ఎంతకాలం బతికాడో తెలుసా? బైబిల్ ప్రకారం చూసుకుంటే 70 అని ఉంటుంది. 40 సంవత్సరాలు పరిపాలించాడు, 30 సంవత్సరాలకి రాజు అయ్యాడు. సో ఇట్ కుడ్ బి 70. కానీ 70 కాదు, దాని తర్వాత సొలొమోన్ రాజైన తర్వాత కూడా చాలా కాలం ఉంటాడు. మేబీ 80, వీ డోంట్ నో, 80 or 85 or 90. దాని తర్వాత కూడా ఆయన బతుకుండొచ్చు. ఒకవేళ హిజ్కియాకి గనక జ్ఞానం ఉండి, ప్రభువా అబ్రహామును ఆశీర్వాదం ఇచ్చినట్లు నన్ను ఆశీర్వదించు. మరి మోషే చెప్పాడు కదా, మనిషి బతికితే 70 లేకపోతే 80. అవునా? అది ధర్మశాస్త్రం యొక్క శాపములో ఉన్నది. కాబట్టి దేవుడు అబ్రహాం ఆశీర్వాదం అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించి ఏమిచ్చాడంట? అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడంట అని. ఎప్పుడైతే ఇలాంటి వాక్యాలు మరి ఒకవేళ హిజ్కియా అడిగి ఉంటే దేవుడు అతని ఆయుష్ని ఇంకా పొడిగించేవాడా కదా? ఎస్. ఎందుకు ఈ వాక్యాలు తెలియాలి అంటే, నీవు దేవుడి దగ్గర అడగడానికి నీకు జ్ఞానం ఇస్తాడనమాట. జ్ఞానం ఉంటుంది. యూ కెన్ ఆస్క్ గాడ్. లేకపోతే ప్రభు ఇంకొక సంవత్సరం నాయన నా పిల్లలు పెళ్ళి దాకా ఉంచి తీసుకెళ్ళిపోనాయన, సొంత ఇల్లు కట్టాక మొత్తం ఆడు పెళ్లి చేసి ముడిముళ్ళు వేసేసి ఒక 2 పిల్లల్ని, అవునా, కొంచెం సంవత్సరం దాకా పెంచుతా తీసుకెళ్ళిపోనాయన నువ్వు. ఇంకా అది నీ తల. ఒక్కొక్కసారి దేవుడు వింటాడు. కానీ దేవుడు మరి తన వాక్యానుసారంగా అడిగామనుకోండి, ఆయన తప్పకుండా చేస్తాడా చేయడా? ఎస్. ఇఫ్ యూ ఆస్క్ గాడ్, పుట్ ఎ డిమాండ్ ఆన్ హిమ్. నువ్వు మరణ పడక మీద ఉన్న నీ గంట టైం ఇచ్చినా ఆ గంటను ఆయన 50 సంవత్సరాలుగా మార్చేయగలడు. 60 నిమిషాలు 60 సంవత్సరాలుగా మార్చేయగలడు. హీ క్యాన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని, ఆయన వాక్యములు ఇన్నో నాకు తెలియాలి, అందుకే వినాలి. ప్రతి ఆదివారం వచ్చి వినాలి వాక్యం. వాళ్ళు ఏం చెప్పినా వింటా ఉండాలన్నమాట. రైట్. వాక్యం ఏదో వాక్యం ఎప్పుడొకప్పుడు ఉపయోగపడుతుంది నీకు. నీ ప్రార్థనలో అది యాడ్ చేసామనుకో, లేకపోతే హిజ్కియాలాగా 15, నాయన 10 ఏళ్ళు చాలే, 5 ఏళ్ళు చాలే అంటే 5 ఏళ్ళు తీసుకెళ్ళిపోతాడు. సో గాడ్ ఆన్సర్స్ యువర్ ప్రేయర్. నేను అందుకే నేను ఒకసారి ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్ ఈస్ లిమిటెడ్ టు ద అమౌంట్ ఆఫ్ రెవల్యూషన్ నాలెడ్జ్ యూ రిసీవ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు నీవు బైబిల్ నుంచి ఎంత పొందుకున్నావో ఆ జ్ఞానానికి పరిమితం అవుతాడంట. నీవు బైబిల్ నుంచి ఎంత జ్ఞానం పొందుకున్నావో ఆ జ్ఞానానికి ఏమవుతాడు? పరిమితి అవుతాడు అనమాట. అంతవరకే పని చేస్తాడు. నీవు ఇంకా ఎక్కువ పొందుకుంటే అది చేస్తాడు, ఇంకా చేస్తే ఇంకా నీ ఇష్టం. అందుకే యేసుప్రభు వారు అంటాడు, నేనేం చేస్తాను అనేది కాదు, నీవేమి నమ్ముతున్నావు, నమ్మువానికి సమస్తము. అందుకే ఈ వాక్యం వినాలన్నమాట. అప్పుడప్పుడు ప్రార్థనకు ఉపయోగపడుతుంది, దేవుని అడగడానికి ఉపయోగపడుతుంది. వాక్యం తెలియకపోతే దేవుడు ఏం అడగాలో, దేవుడిని ఏ రకంగా అడగాలో, ఎంత అడగాలో చాలామందికి తెలియదు. డబ్బులు ఎంత అడగాలో, దేవా డబ్బులు కావాలా, అది అడగాలి, ఇది కావాలా అడుగుతా. ఒకసారి అడగాల దేవుడిని. షుడ్ ఆస్క్ గాడ్ నాకు ఇంత కావాలా అడగాల. ప్రభువా నాకు 20 రూపాయలు చాలు, ఇప్పుడు అడిగారు ఎలాగా? షుడ్ ఆస్క్ గాడ్, లార్డ్ ఐ నీడ్ 200 రూపీస్, 5000 రూపీస్ అడగాల. యూ నీడ్ టు ఆస్క్ గాడ్.
యోబు గ్రంథము 14:5 చదవరా. నరుల ఆయుష్కాలముకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసై ఉన్నది, మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అంటే నీ విశ్వాసము చొప్పున ఎంతకైనా పొడిగిస్తాడు, ఎంతకైనా ఇస్తాడు. ఉదాహరణకి మరి పేతురు యోహాను ఇద్దరు ఉన్నారు. అక్కడికి వెళ్దాం రండి, లెట్స్ గో దర్. యోహాను రాసిన పత్రిక 21వ అధ్యాయానికి వెళ్దాం. 20వ వచనం చదువుదాం. 20, 21, 22, 23 దాకా చదువుదాం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును. ఎవరు యేసు ప్రేమించిన వాడు? అక్కడ యోహాను రాసుకోండి, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలామందికి తెలియదు ఇది. బైబిల్ మొత్తం చదివితే నీకు అర్థమవుతుంది. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని. ప్రభువా నిన్ను అప్పగించి. అయితే ఇంతకీ యేసు ప్రేమించిన వారెవరు? భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకున్నది ఎవరు? ఇద్దరు ఒకటేనా వేరువేరా? ఎంతమంది ఒకటే అంటారు? ఇద్దరు ఏందండి, ఇద్దరు ఒకటే. రొమ్మును అనుకొని ఉంటాడు యోహాను, అతని గురించే చెప్తున్నాడు. రైట్. వాళ్ళందరూ ఒక బల్ల అనమాట, భోజనం బల్ల కూర్చుంటారు. డైనింగ్ టేబుల్, పెద్ద డైనింగ్ టేబుల్ అనమాట. మొత్తం కూర్చుంటే అక్కడ అలా కూర్చొని 12 శిష్యులు వేసిన వారు కూర్చుంటారు. కూర్చుంటున్నప్పుడు డిస్కషన్ వస్తుంది అనమాట. చదవమ్మా. ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. రైట్. ఇక్కడ చూస్తే ఇక్కడ పేతురు జీవితము వేరు, యోహాను అంతము గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవమ్మా, చదువు. 23 చదువు. కాబట్టి ఆ శిష్యుడు చావడు అను మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. రైట్. ఇక్కడ పేతురికి దేవుడు చెప్తాడు నువ్వు ఎలా చనిపోతావో అని. పేతురు ఎలా చనిపోతాడు ఎంతమందికి తెలుసు? హతసాక్షి, అవునా కదా? హతసాక్షి అయిపోతాడు. ఇది ఎవరు కోరుకుంటారో తెలుసా? పేతురే కోరుకుంటాడు. అతడు ఏ రీతిగా చనిపోవాలి ఆ వచనం అక్కడ తీయండి, టేక్ దట్. ఇక్కడ పేతురు హతసాక్షిగా అవ్వాలని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? 3 సార్లు యేసయ్యను ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. నేను యేసయ్యను నేను తిరస్కరించానా, ఆయన కొరకు నేను చనిపోవాలా అని అడుగుతాడు. దేవుడిని అడుగుతాడు, నువ్వు ఎలా చనిపోవాలనుకుంటున్నావు పేతురు? యేసయ్య చూసారా టేబుల్ మీద కూర్చొని. ఎందుకంటే ఆయన కాలంలోను సమయంలోను హద్దులు పెట్టివాడు అనమాట. నీకు ఇన్ని సంవత్సరాలు పొడిగించగలడు, ఎంతకాలమో నా దగ్గరికి ఎలా వద్దాం అనుకుంటున్నావు? నువ్వు హతసాక్షిగా వద్దాం అనుకుంటున్నావా, లేక వృద్ధుడివై వద్దాం అనుకుంటున్నావా, యాక్సిడెంట్ ద్వారా వద్దాం అనుకుంటున్నావా? హౌ గాడ్ వాంట్స్ యూ టు కమ్, హౌ యూ వాంట్ టు గో టు హెవెన్, అనేక రకాలు. ఇక్కడ పేతురు ఏం కోరుకుంటాడంటే, ప్రభువా నేను హతసాక్షి అవ్వాలయా, ఎందుకంటే నేను 3 సార్లు తిరస్కరించాను కాబట్టి నేను నీ కొరకు చనిపోవాలి. మనం చరిత్రలో చూస్తే పేతురు హతసాక్షి అయిపోతాడు. అదే అధ్యాయం 19, యోహాను 21:19. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురుతో అంటున్నాడు అనమాట, ఎట్టి మరణము వలన. ఎందుకంటే 3 సార్లు తిరస్కరించావు కాబట్టి పేతురు ఒకలాంటి బాధతో ఉన్నాడు అనమాట. అయితే దేవుడు చెప్పాడు, నువ్వేం బాధపడక, నువ్వు పరలోకానికి హీరోలా వస్తావు. నా దగ్గరికి ఎలా వస్తావు? హీరోలా వస్తారు. రేపు పొద్దున్న పరలోకం వచ్చాను అనుకో, అందరూ ఇటు 3 సార్లు తిరస్కరించాడు అంటారు. కానీ నువ్వు హతసాక్షిగా వస్తే గుమ్మముల యొద్ద, ద్వారముల యొద్ద అందరూ కూడా తప్పట్లు కొడతారు, నువ్వు హతసాక్షి అని. హల్లెలూయా. సో ఇట్టి మరణం వల్ల మరి పేతురు మరి పరలోక రాజ్యానికి వెళ్తాడు. దేవుని అడిగాడు అనమాట, ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? ఇదిగో నేను ఇంత వయసు వరకు నేను సేవ చేసి ఇలా వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ వయసు వరకు పేతురుని ఎవరు చంపడానికి వీల్లేదు. నోబడీ క్యాన్ కిల్ పీటర్ టిల్ దట్ ఏజ్. అంటే ఇంత అధికారం కూడా దేవుడు ఇచ్చాడు. అదే కాదు, ఇంకొక మాట అంటాడు, యోహానికి ఏంటో తెలుసా? అందరికంటే ఎక్కువ కాలం, శిష్యులందరికంటే ఎక్కువ కాలం బతికింది ఎవరో తెలుసా? అందుకే లాస్ట్లో ఏముంటాయి వచనాలు? మొదటి యోహాను లాస్ట్లో ఉంటుందా లేదా? తర్వాత ఆఖరి అధ్యాయం ఎవరు రాశారు? ఏంటి అధ్యాయం ఎవరికైనా గుర్తుందా? ఎంతమందికి తెలుసు? ప్రకటన గ్రంథం. చేతులు పైకెత్తండి. ప్రకటన గ్రంథం. ఓకే, వెరీ గుడ్. బైబిల్ బాగానే తెలుసు అనమాట అందరికి. జాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? పేతురునేమో శిరచ్ఛేదం చేసేశారు. కానీ
అదే శిష్యులందరినీ యోహాను కూడా శిరచ్ఛేదన చేయొచ్చు కదా. కానీ దేవుడు ఏమన్నాడు, అతన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే పాత్మోస్ అనేటువంటి ఒక దీవిలో పెట్టేశారంట. అరే ఇక్కడ కాపలా కాయండి రా, వీడికి ఇంకా చంపలేము, ఏం చేయలేము, ఈ దీవంతా ఈ లోపలే ఉంచాలి, బయటకు రానివ్వకూడదు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ దీవిలో కూర్చొని ఒక గ్రంథం రాస్తాడు. ఏ గ్రంథం అది? ప్రకటన గ్రంథం రాస్తాడు అనమాట. ద రెవల్యూషన్, హీ రైట్స్ ద రెవల్యూషన్. అయితే మరి అతను వృద్ధాప్యం ముందు మరి ఆ తర్వాత ఏమయ్యాడో మనకు తెలియదు, అవునా? చాలామంది ఏమంటారంటే అతను ఒక అగ్నిదూతగా మారిపోయాడు అంటారు, కొంతమంది వృద్ధాప్యంలో చనిపోయాడు అంటారు, అవునా? మనకు తెలియదు. అయితే ఇద్దరికి తేడా చూపించాడా లేదా దేవుడు? ఎస్. అంటే నీకెలా కావాలా, నీకెలా కావాలా, నీకెలా కావాలా? మనం అనుకోవచ్చు చేసాను, ప్రభు నాకు సొంత ఇల్లు కావాలా, ఇదిగో మంచి మొగుడు కావాలా, ఇద్దరు పిల్లలు కావాలా, మారుతి గారు కావాలా, చాలు. మరి దేవుడు ఎంతవరకు మనల్ని ఆశీర్వదించగలడు? హౌ లాంగ్ కెన్ హీ బ్లెస్ యూ, టు వాట్ ఎక్స్టెంట్? నువ్వు తెలుసుకోవాలా. ఇవి తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుడిని ఆ విషయాలు అడగగలవు. నెరవేరకపోయినా ఇప్పుడు అందరూ ప్రార్థిస్తారు, జరగకపోయినా ప్రార్థన చేస్తావా లేదా? ఎంతమందికి ప్రార్థన చేసిన ఒకటైనా జరిగింది? సరిహద్దులో అనండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం? ఇప్పుడు యూర్ అండర్స్టాండింగ్ వాట్ గాడ్ ఈజ్ టాకింగ్ టు పీపుల్. కానీ ఒకరితో ఒకళ్ళు నువ్వు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. వావ్! ఆయన దృష్టికి ఎలా ఉందంట? పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము. ఇది ఎప్పుడు చెప్పానో తెలుసా? దేవుడు అన్ని చూసాడని చెప్పానా లేదా? ఓకే, చదవం. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వేలాడ చేశాను. వావ్! ఎవరి దగ్గరైనా గ్లోబ్స్ ఉన్నాయి? ఎవరి దగ్గరైనా గ్లోబ్స్ ఎప్పుడైనా చూసారా? గ్లోబ్స్ స్కూల్లో కానీ ఎక్కడైనా మీరు గ్లోబ్ గాల్లో వెళ్ళడం చూసారు? ఎలాగ తిరగడం, దానికి ఒక స్టాండ్ ఉంటుంది, అవునా కదా? కింద ఒక స్టాండ్ నుండి పెడతారనమాట. కానీ దేవుడికి స్టాండ్ లేదు, గాల్లో వేలాడతీసాడంట అలాగా. హల్లెలూయా! డిడ్ యు సీ దాట్? చరిత్రలో మనకి ఎవరికి తెలియని యోబు రాసేసాడు. యోబు గ్రంథంలో ఉందన్నమాట. గాడ్ హెస్ సెట్, జోబుకు తెలుసు, జోబ్ హెస్ సెట్ దిస్. శూన్యమండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును. ఆకాశం ఎంత ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎవరికైనా తెలుసా? కొంతమంది ఎవరో తెలుసు. ఇక్కడ తెలుసా? కొలిసారా? చదవలేదా బుక్లో, హిస్టరీలో, ఎక్కడ జియోగ్రఫికల్ చదవలేదా? ద పెరిమీటర్ అండ్ డయామీటర్ ఆఫ్ స్కై, ద లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ చదవలేదా? యు నెవర్ స్టడీడ్ దట్. ఓకే. కానీ దేవుడు అది ఇంత ఉండాలి అని చెప్పి దాన్ని కొలిసి పరిచాడంట. హల్లెలూయా! ఇట్ ఈస్ దుప్పట పరిచినట్టు. మన బంధువులతో పరుతాం కదా, చాపేసి దుప్పటి అది వేస్తాం, అలాగా గాడ్ హ్యాస్ సెట్ ద బార్డర్స్. అందరూ పక్కన చెప్పండి, దేవుడు ఆకాశానికి కూడా సరిహద్దులు పెట్టాడు అని చెప్పండి. yes, did you see that? God has borders. శూన్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచాడంట. ఇంత ఉండాలా, ఇంత దుప్పట పర్వారు ఆకాశం కంటే ఆ దూత పరిచేసింది అనమాట. ఇలాగా మనకు తెలియదు. హీ హస్ సెట్ బార్డర్స్. చదవమ్మా. శూన్యము పైన ఆయన భూమిని వేలాడదీశాను. అంటే మనకి శూన్యము ఎందుకు? మనకి కనబడదు కనుక. మరి ఆయనకి ఎలా చేశాడో తెలియదు. చదవం 7. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఎప్పుడైనా మేఘం లీక్ అయిపోయి సడన్గా నీళ్ళు పడిపోవడం చూస్తారా ఇంటి మీద? ఎప్పుడైనా? నో, యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్. అరే మా ఇంటి మీద మేఘం లీక్ అయిపోయింది, అచ్చా మొత్తం తడిసిపోయా. మీ ఇంటి మీద లీక్ అవ్వలేదా? ఇల్లు లీక్ అవుతాయి, స్లాబులు లీక్ అవుతాయి, కానీ ఇప్పుడు దాకా జగత్పునాది మీదకే ఒక్క మేఘం కూడా లీక్ అవ్వలేదు. వాటర్ హాలలో వర్షాకాలము దాని కాలముందు అది వర్షం ఇవ్వాలి తప్పితే ఇంతకంటే ఎక్కువ నీళ్ళు, ఇంతకంటే నేను పట్టలేనండి, బర్స్ట్ అయిపోయి చిరిగిపోయి పడిపోవడం అనేది ఏం జరగలేదు. దిస్ ఈజ్ ద డిజైన్ ఆఫ్ గాడ్. దేవుడు వాటిని అలా సృష్టించాడంట. హీ హస్ డిజైన్, ద గ్లోరియస్ గాడ్ హస్ డిజైన్ ఇన్ దట్ వే. చదవండి. దాని మీద మేఘమును వ్యాపింపచేసి, అంటే దీని గురించి ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఈ మరణకరమైన రోగము అనేకులు చనిపోయినా నీ శరీరంలో నువ్వు చావు, రోగమే చేస్తుంది. హల్లెలూయా! బికాస్ గాడ్ హ్యాస్ డిజైన్ దిస్ థింగ్స్. గాడ్ హ్యాస్ డిజైన్. ఈ అప్పుల బాధలో అనేకులు బయటికి రాలేదేమో, నువ్వు బయటకు వచ్చి తీరతావు. హల్లెలూయా! ప్రతిదానికి సరిహద్దు ఉందా లేదా? ఇంతవరకు. అలాగే నీ కష్టానికి, నీ బాధలకి, నీ వేదనలకి కూడా దేవుడు పర్ఫెక్ట్ సరిహద్దులు పెట్టి తీరాడు అనమాట. హల్లెలూయా! దిస్ ఇస్ ద గాడ్ వీ వర్షిప్. దిస్ ఈస్ ద గాడ్ వీ వర్షిప్. డిడ్ యూ సీ హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్? ఎంత గొప్పవాడో మన దేవుడు, చూసారా? అందుకే ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి పరిగెట్టాలా. ఎనీ ప్రాబ్లం, గో టు హిమ్, హీ విల్ టెల్ యూ. నీకు చెప్తాడు ఆయన. ఇది ఎంతవరకు ఉంటుంది? అబ్రహాంకి చెప్పాడా లేదా? నీ తర్వాత
400 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు బయటికి వస్తారు. అబ్రహాముకి అప్పుడే చెప్పేశాడు 400 సంవత్సరాల తర్వాత. ఎన్ని బైబిల్లో రాసేసాడు దేవుడు. గాడ్ హెస్ గివెన్ దట్ టైం, ఎవ్రీథింగ్. అలాగని చెప్పి రాకడానికి టైం పెట్టొద్దా, అది నాకు తెలియదు. కొన్ని సూచనలు ఇచ్చాడు, కానీ వధువుకి తెలిసి వస్తాడా తెలియకుండా వస్తాడా? ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పడు కానీ, బట్ హీ విల్ కమ్. ఓకే, ఇక్కడికి వచ్చేయండి, మళ్ళీ యోబుకి వచ్చేయండి. దాని మీద వేగమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. అంటే దేవుడు ఈ వెనకాలే ఉన్నాడంట, పైన మేఘాలు. ఎక్కడ ఉన్నాడు? మేఘాలు వెనకాల నుంచి చూస్తున్నాడండి. ఇలాగా మంచి బాగా కనపడుతుంది, నీకే కనపడట్లేదు. నేను అనుకుంటున్నాం దేవుడు ఉన్నాడా? కష్టాలు ఎక్కువైనప్పుడు దేవుడు ఉన్నాడా? అసలు మనల్ని ప్రార్థన ఆలకిస్తున్నాడా? నీ నాలుకలోంచి ఒక మాట రాకమునిపే నీ ప్రార్థన అంతా తెలుసంట ఆయనకి. అయినా నువ్వు ప్రార్థించమన్నాడు. ఎందుకు? అది విశ్వాసము. ఏంటంట? విశ్వాసం. ఫెయిత్ విల్ ప్రే. చదవమ్మా. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. వావ్. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములకు సరిహద్దు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా అర్థమైందా? వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించాను. ఎంతమందికి అర్థమైంది వచనము? వెలుగు చీకట్లు అంటే దేవుడు ఒక నిబంధన చేస్తాడు, అవునా? ఈ భూమి, ఈ కాలాలన్నీ కూడా వెలుగు చీకటి ఉండే వరకు ఉంటుందంట. మరి దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడిన తర్వాత, ఆల్రెడీ ఒకసారి మీకు ఒక వచనం చెప్పాను నేను. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడిన తర్వాత చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? చీకటి ఉండదు. ఏముంటుంది? వెలుగే ఉంటుంది. సముద్రం ఉంటుందా? ఇక సముద్రము ఉండదు. అంటే వెలుగు చీకటి పోయి దేవుని వెలుగు వచ్చినప్పుడు ఇక సముద్రం ఉండదు, అంతా నేలే. హల్లెలూయా. ఈ గారు ఎవరైనా చదివారా ఎప్పుడైనా? ప్రకటన గ్రంథం చదివారా? ప్రకటనలో ఉంటుంది అన్నమాట. ఇక సముద్రము ఉండదు. దెర్ ఈజ్ నో సీ. వెలుగు చీకటి ఉండదు అక్కడ. దేవుని రాజ్యము నీ చిత్తము పరలోకం నెరవేర్చినట్లు భూమి యందు. అంటే పరలోకంలో ఎలాగా వెలుగు, అవునా? ఎప్పుడు చీకటి అనేది ఉంటుందా? ఉండదు, వెలుగే ఉంటుంది. మరి అది భూమి మీదకి వచ్చినప్పుడు ఇంకా చీకటి ఉండదు, వెలుగు ఉంటుంది. అంటే ఈ సరిహద్దులు ఎప్పటి వరకు ఉంటాయి? ఈ వెలుగు అనేది దేవుని రాజ్యం భూమి మీద సంపూర్ణంగా స్థాపించబడే వరకు ఉంటుందంట. ప్రతిదానికి సరిహద్దులు ఉన్నాయి. ఈరోజు అనేకులు నమ్మాలా, నీ రోగాలకి, నీ బాధలకి ఏదో ఒక సరిహద్దు దేవుడు నియమించాడు, నువ్వు అది దాటి బయటికి రాబోతున్నావు అంతే. హల్లెలూయా. దేర్ ఆర్ బోర్డర్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. దే ఆర్ నాట్ పర్మనెంట్. పక్కన చెప్పండి, నీ బాధ పర్మనెంట్ కాదు అనండి. నీ కష్టాలు పర్మనెంట్ కావు అని చెప్పండి. నథింగ్ ఈజ్ పర్మనెంట్. దేర్ ఆర్ బోర్డర్స్. అందుకే దేవుని వద్దకు వెళ్ళాలా, అడగాల, ప్రభువా ఇది ఎప్పుడు ఎదకాలం. దేవుడు ఒకసారి చెప్పేస్తాడు ఒక్కొక్కసారి, నీకు 15 years, నీకు 20 years, నీకు 1 year, నీకేమో 2 నిమిషాలే ఉంటుంది నొప్పి, కానీ 2 నిమిషాలు జీవితాంతం ఉంటుందని. దిస్ ఈజ్ వాట్ గాడ్ డస్. అందుకే ఎవరినైనా విడిచిపెట్టి వెళ్ళాలి, కానీ దేవుని విడిచిపెట్టి, నాకు చాలామంది చెప్తా ఉంటారు, బ్రదర్ డాక్టర్ 6 నెలలు చెప్పారు కానీ వారానికే నడిచేస్తున్నాను నేను. ఆశ్చర్యపోయారు డాక్టర్లు. ఎస్, దాన్ని మార్చువాడు, దాన్ని పొడిగించేవాడు, నీ టికెట్ కన్ఫర్మ్ చేసి పైకి తీసుకెళ్ళిపోయేవాడు ఆయనే. లేదు ఇక్కడే ఉంటానంటే పొడిగిస్తాడు. మరి పేతురు ఏమన్నాడు? హత్సాక్షి అయిపోయి. యోహాన్ ఏమన్నాడు? ఇక్కడ ఉంటానయ్యా అన్నాడు. కొంతకాలం ఉంటాడు. అందరూ చచ్చిపోతున్నారు కానీ యోహాన్ సావట్లేదు, అవునా? పొంగడాలు ఎగుతున్నాయి కానీ మనోడు ఆగట్లేదు నూనెలో. డిఫరెంట్. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను వచ్చే వరకు అతను ఉంటే నీకేమీ అని. మరి అందరూ వృద్ధాప్యం చనిపోయాడు అంటారు చరిత్ర, మనకు తెలియదు. వీ డోంట్ నో ఆల్ దిస్ థింగ్స్. కానీ పేతురు ఆయుష్నైతే అతడు దాటాడు అనమాట. హీ హాస్ క్రాస్డ్ దోస్ థింగ్స్. ఒకసారి నేను పౌలు గురించి చెప్పాను, యూదాలో వృద్ధుడు పౌలు అని. ఎవరైనా ఉన్నారా ఆ మెసేజ్కి? మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం ఏం జరిగినా దేవుని చిత్తమే అని. ఎవరు నమ్ముతున్నారా? అది నా జీవితంలో ఏం జరిగినా దేవుని చిత్తమే అని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు పైకెత్తండి. ఎన్ని అడిగినా దేవుని చిత్తమే అంటారా? యేసయ్య ఏమన్నాడు? ప్రభు అంత నీ చిత్తమే అంటే, నా చిత్తమేం లేదు, నువ్వు ఎంత నమ్మితే అంత చేస్తాను. నాకు 10 ఏళ్ళు ఇమ్మంటే 10 ఏళ్ళు ఇస్తా, 20 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు ఇస్తా. ఇప్పుడే తీసుకెళ్ళమంటే ఇప్పుడు నీ ఇష్టం, ఇప్పుడే చచ్చిపోతే సైతాన్ని పంపిస్తాను, తీసుకెళ్ళిపోతాడు నేను. నమ్ముడు నీ వశం అయితే సమస్తము దేవునికి సమస్తము సాధ్యమైన ఆయన ఎవరికి ఇచ్చాడు? అది జీవమరణములు ఎవరికి ఇచ్చాడు? దేవుని నాలుక వశమా, నీ నాలుక వశమా? జీవాన్ని ఇస్తాను, మరణాన్ని ఇస్తాను, కానీ అది నేను నీ నాలుక పెడతాను అంటున్నాడు దేవుడు. ఐ విల్ పుట్ ఇట్ టు యువర్ టంగ్, ఐ విల్ గివ్ ఇట్ టు యువర్ టంగ్. అంటే నీవు బతకాలన్నా, నువ్వు చనిపోవాలన్నా,
దేవుడు నాలుగుకి ఇచ్చాడా, నీ నాలుగుకి ఇచ్చాడా శక్తి? వావ్. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తమా లేక ఆయన చిత్తానుసారంగా నీ విశ్వాసము చొప్పున? ఎస్. ఆయన చిత్తము తెలుసుకొని, ఆయన వాక్యము తెలుసుకొని, ఆయన చిత్తం తెలుసుకొని అప్పుడు ఏది అడిగినా నీ ఆయన చిత్తమేనా? నో నో నో. ఆయన చెప్తున్నాడు నీకు ఎంతకాలం ఉండాలి. పేతురుని అడిగాడు, ఎలా వస్తావు నువ్వు అంటే, ప్రభువా నేను సిగ్గుతో రాను, నేను తిరస్కరించాను కాబట్టి నేను హతసాక్షి రావాలన్నాడు. అందరూ పారిపోయారు కానీ యోహాను పారిపోలే, నేను అలా రానులే, బిందాస్గా వస్తాను అన్నాడు. సరే ఎత్తిపో అన్నాడు దేవుడు. నేను ఆ కష్టాల్లో బాధల్లో నేను ఎందుకు రాను? పౌలు అడిగి నువ్వు ఎలా వస్తావు అంటే, ప్రభువా నేను చాలా హింసించాను సంఘాన్ని కాబట్టి నేను కూడా చాలా హింసపడాలి నాయన అంటాడు. నేను అంటాడు, నేను ఇన్ని దెబ్బలు తిన్నా, ఈ జరిగా. యోహాన్ అంటాడు, ఒక్క దెబ్బ తగలే, నేను హ్యాపీగా ఉన్నాను అంటాడు. యూనో జాన్ హ్యాడ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ గోయింగ్ టు హెవెన్. సమ్ పీపుల్ హ్యాడ్ ప్రాబ్లమ్స్. మరి పేతురు కూడా హతసాక్షి వెళ్ళిపోయాడు. చూద్దాం ఇక్కడ పేతురు కానీ వెళ్ళాడు కానీ ఒక రీతిగా ఎంత అధికారంతో పేతురు వెళ్ళాడో కూడా మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎంతమందికి వచనం తెలుసు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కానీ ఇదొక్క పాటతో ఆగిపోలేదు పౌలు. కమాన్ చదువు, లెట్స్ రీడ్ దట్. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. అంటే ఏంటి? నేను ఇన్ని సంఘాలు స్థాపించాను, సంఘాలన్నిటికీ లేఖలు రాసివాడు అనమాట. మనకు వచ్చిన లేఖలో 1000 లేఖల్లో కొన్ని లేఖలు మాత్రమే. ఏది? కొరింథీలు, ఫిలిప్పీలు, తిమోతి, ఇవన్నీ కూడా ఆయనకు రాసిన కొన్ని లేఖలు. కొన్ని వందల లేఖలు రాశాడు ఆయన. అందులో కొన్ని లేఖలు మాత్రం మనకి ఇక్కడ బైబిల్లో దేవుడు పెట్టాడు అనమాట. మరి ఇన్ని సంఘాలు అందరూ ఆయన మీద ఆధారపడేవారు. వాళ్ళకి వాక్యం ప్రకటించేవాడు, వరాలు ఇచ్చేవాడు, బోధించేవాడు, ఇలాగా వాడిని తిట్టేవాడు, వీడిని ఎలా కొట్టేవాడు, వాడిని బెదిరించేవాడు, వాడికి డబ్బులు తీసుకునేవాడు, వీడికి ఇచ్చేవాడు, మొత్తం అంతా ఇంతని పౌలు నడిపించేవాడు అనమాట. దేశాల్లో కొన్ని వందల సంఘాలు స్థాపించినటువంటి భక్తుడు పౌలు భక్తుడు. కానీ చావైతే మేలు, కానీ నేను శరీరముతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుంటాను. అంటే ఇప్పుడు ఏం కోరుకున్నాడు పౌలు? ఉంటారా వెళ్ళిపోతానని కోరుకున్నాడా? ఉంటానని కోరుకున్నాడు. అంటే ఇంతకీ దేవుని చిత్తమా లేకపోతే దేవుని చిత్తానుసారముగా పౌలు కోరుకున్నాడా? ఎస్. పౌలు కొంచెం తెలుసు, ప్రభు నేను ఉండాలి నాయన, ఎన్ని సంఘాలు చెప్పాలి కదా నువ్వు అంటే. ఎంత కావాలి వయసు? చంపేద్దాం. ఎంత కావాలి వయసు అంటాడు. ఇప్పుడు నా వయసు 40, చంపేద్దాం అనుకుంటున్నారు నన్ను. ఇలాగా ఏ రోజుకి ఆ రోజు గన్నం. ఇదిగో గడిచిన 6 నెలల్లో 10 సార్లు చంపేద్దాం అనుకుంటున్నారు. నీకు ఎంత కావాలి చెప్పంటే 80 ఏళ్ళు ఉంటాను. సరే ఉండాను 80. వాళ్ళు ఎన్ని చెయ్యి. పౌలు మరి ఫిలోమోనులో చెరసాల్లో వృద్ధుడయ్యే వరకు పౌలు జీవించే ఉన్నాడు. హల్లెలూయా. పౌల్ వాజ్ అలైవ్. అంటే చనిపోదామని కోరుకున్నాడా పౌలు? వృద్ధాప్యం వరకు జీవిద్దామని కోరుకున్నాడా? వృద్ధాప్యం వరకు జీవిద్దామని కోరుకున్నాడు. మరి పౌలు ఎలా చనిపోయారు అనేది బైబిల్లో లేదు. అవన్నీ మనకు చరిత్రలు చెప్తూ ఉంటాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. పేతురు మరణించాడు. ఆ మరణం వల్ల దేవుని గణపరిచాడు. హతసాక్షిని మనం వచనం ద్వారా తెలుసుకోవచ్చు. యోహాను ఎలాగా చనిపోయాడో, ఇలా ఎత్తబడ్డాడో, ఉన్నాడో అది ఇంకా మనకు తెలియదు. పౌలు హతసాక్షి అయ్యాడు అని మనకు తెలుస్తుంది. పౌలు, అవునా? అది వాక్యంలో కూడా ఉంది. అది ఎలా చనిపోతున్నాడు, ఎలా వెళ్తాడు అనేది కూడా మనము వాక్యంలో చూస్తాం. ఇక్కడ చదువు ఇప్పుడు తర్వాత. ఆయన శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అడిగినా దేవుని చిత్తమా నీ చిత్తమా? హౌ ద డెవిల్ క్యాన్ డిసీవ్ యూ. ఒక్కొక్కసారి మనం కొన్ని బోధలు పూర్తిగా తెలియక మనమే ఏదో కోరేసుకుంటాం. తీసుకెళ్ళిపోను ఆయన నీ ఇష్టమైతే. నో, దట్ ఈస్ నాట్ గాడ్స్ వెల్. నీకు ఎలా కావాలంటే ఆయన అడుగుతున్నాడు, నీకు ఎలా కావాలి? హౌ డూ యూ వాంట్? గాడ్ ఈజ్ సచ్ ఎ గుడ్ గాడ్. కొన్నిసార్లు మనకు తెలియక మనం ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. చదువమ్మ తర్వాత ఎలాగుందో. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. అంటే ఏంటి? బతకాలా చావాలా అని దేవుడు పడ్డాడా ఇరుకు? పౌలు పడ్డాడా? అంటే బతకాలంటే బతకొచ్చు, పోవాలంటే. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తమా నీ చిత్తమా? ఇప్పుడు ఇక్కడ దేవుని చిత్తమా పౌలు చిత్తమా? జీవించుట చనిపోవుట ఎవరి చిత్తమో? పౌలు చిత్తం. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తేసారు, ఇప్పుడు ఎత్తనే అర్థం లేదా? డిడ్ యు సీ దాట్? ఒక్కొక్కసారి మనము 30, 40, 50 సంవత్సరాలు విన్న వాక్యాన్ని దేవుడు మళ్ళా
కొత్త కొత్త బోధిస్తాడు మనకి. గాడ్ కమ్స్ అవుట్. ఎందుకంటే సంఘము ఎదిగే కొలది, రాకడ సమయం దగ్గర అయ్యే కొలది, సంఘము మహిమ నుంచి అధిక మహిమ, వెలుగు నుంచి ఇంకా అధిక వెలుగు, జ్ఞానం నుంచి అధిక జ్ఞానానికి మనం దేవుని వద్దకు వెళ్తామంట. వి విల్ లెర్న్ మోర్, గాడ్ విల్ టీచ్ అస్ మోర్. ఇవన్నీ నేను బోధించినే ఎవరికైనా గుర్తుందా? ఐ టాట్ దిస్ థింగ్స్, దిస్ ఆర్ ఆల్. కానీ ఎందుకంటే బార్డర్స్, యూనిట్ నో సమ్ థింగ్స్. ఎందుకంటే ఆల్రైట్, చదువమ్మ. ఈ రెంటి మధ్య ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. చదువు, మళ్ళీ చదువు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. అయినను నేను శరీరమును బట్టి నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. హల్లెలూయా. ఇంతకీ మనకేం చెప్పారు? సావైతే మేలు పో అనే టైప్లో చెప్తారు మనకు వాక్యం. అవునా కదా? లాస్ట్గా పౌలు చనిపోయాడా, జీవించాడా? జీవించాడు. డిడ్ యు సీ దట్? ఒక్కొక్కసారి మనము కొన్ని కంటెక్స్ట్లా తీసుకొని మనం ఒక డెసిషన్కి రాకూడదు. సమ్టైమ్స్ వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ మోర్. అయితే పౌలు చావైతే మేలు, అవునా క్రీస్తు ఉంటే మేలు అనే పౌలు చనిపోయాడా, జీవించి ఉన్నాడా? వృద్ధాప్యం వరకు జీవించి ఉన్నాడు. పౌల్ వాజ్ అలైవ్ ఫర్ లాంగ్ టైమ్. హీ లివ్డ్ అండ్ గాడ్ బ్లెస్డ్ హిమ్. చూద్దాం, లెట్స్ కమ్ బ్యాక్ అగైన్. ఇంకా పౌల్ గురించి చాలా ఉన్నాయి. నేను ఒక మెసేజ్ చెప్పినప్పుడు పౌలు ఎప్పటి వరకు ఉన్నాడో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని నా యొక్క మార్గము నా యొక్క పరుగును తుదముట్టించి తిని ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు అక్కడ శిరచ్ఛేదన ఉంది, వెళ్ళిపోతున్నానని చెప్పి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయి శిరచ్ఛేదన చేయించుకున్నాడు పౌలు. హల్లెలూయా. ఎవరైతే ఈ రోజు నుంచి దేవుడిని అడుగుతాడో వాళ్ళందరికీ దేవుడు చెప్పైపోతున్నాడు. అబ్రహాముకి చెప్పాడా లేదా? నీవు దీర్ఘాయువుతో ఉండి నీవు నీ పితరుల యొద్దకు మంచి వృద్ధాప్యం ఉంది వెళ్తావు. ఎందుకంటే అబ్రహాముకి మరణ భయం ఉండేది, ఎవరు చంపేస్తారా అని. సరిహద్దులో అనండి. అప్పాదు అనుకుంటాడు, ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ నాకు దొరుకుతారా అంటాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి నువ్వు అప్పాదికి దొరకవనండి. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టిన అపవాది నుంచి తప్పించుకొని పారిపోతావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఈ రోగం ఇంతే, నా బతికింత అన్న వాళ్ళు దానికి సరిహద్దులు పెట్టి ఈ రోజుతో దాన్ని ఆపైపోతున్నారు చాలామంది. హల్లెలూయా. మెనీ పీపుల్ ఆర్ స్టాపింగ్ ద డెవిల్ ఫ్రమ్ టుడే. కాబట్టి నీకు ఎంత డబ్బు కావాలనేది కూడా ఎవరి చిత్తము? దేవుని చిత్తమా, నీ చిత్తమా? సామెతల గ్రంథానికి వెళ్దాం. 18:21 చదవండి ఒకసారి. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇందాక చెప్పానా లేదా ఇది? ఓకే, ఇప్పుడు డబ్బుల విషయమై చెప్తున్నాను. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు డబ్బుల విషయమై? నాకు ఎంత రావాలనేది దేవుడి చిత్తమా? ఇంత రావాలని ఉంది అంతే, నేను ఇందులో సర్దుకోవాలా? సామెతలు 18 అదే అధ్యాయము 20వ వచనము. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఆగండి. ఒకని నోటి ఫలము చేత, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. అంటే ఆదాయము నీ ఉద్యోగంలో ఉందా, నీ కష్టంలో ఉందా, లేక నీ ప్రమోషన్లో ఉందా, నీ పెదవులతో అనే దాన్ని బట్టి ఉందా? నీ పెదవులతో నజరేయుడైన యేసు నామమున నా జీతం నెలకు 10 లక్షలు అవ్వాలంటే కొంతకాలం ఆలస్యమైనా చాలు 10 లక్షలు వచ్చి తీరుతుంది. ఇట్స్ అప్ టు యూ హౌ గాడ్ గివ్స్ ద ఇంక్రీజ్ ఇన్ యువర్ మౌత్. ఇట్స్ ఇన్ యువర్ మౌత్. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు, తన పెదవుల ఆదాయము చేత వాడు 10,000 సరిపోవట్లేదా? నీ పెదవుల ఆదాయాన్ని పెంచు. నీ పెదవులతో నువ్వు నజరేయుడైన యేసు నామమున నగింత రావాలంటే పెరుగుతుంది అంట. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దేవుని చిత్తమా లేక నీ నాలుగులో పెట్టేశాడా దేవుడు? దేవుడు మనుషులు కూడా కొన్నది. అందుకే అంటాడు, నేను నరుణ్ణి నా స్వరూపములో చేశాను అంటున్నాడు. హల్లెలూయా. ఐ మేడ్ మ్యాన్ ఇన్ మై ఇమేజ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు నీకు కూడా అధికారం ఇచ్చాడు అని చెప్పండి. మంటి ఘట్టముల్లో ఐశ్వర్యం ఇచ్చాడా లేదా? yes, God gave some power to man. అంత నసీబు. ఎవరెదురొచ్చినా ఎదురు రాకపోయినా కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి నువ్వు ప్రార్థించి ఇదే ప్రవచించినప్పుడు అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఫైనాన్సెస్ ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే జీవమరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి?
నీ నాలుకలో. క్యాష్ నీ జేబు, నీ పర్స్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరి చేతిలో ఉంది? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. హౌ మచ్ యూ నీడ్ టు హ్యావ్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. వాని పెదవుల యొక్క ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఇట్ ఈస్ బై యువర్ టంగ్ యు రిసీవ్ దోస్ థింగ్స్. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు, మళ్ళీ వెళ్ళిపోదాం వెనక్కి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకుండాను దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణుకరా? ఇదే యెహోవా వాక్కు. ఎంత ఘోషించినా అది ఆ ఒడ్డు దాకా వచ్చి ఆగిపోవాలా లేదా? ఆగిపోవాలా. ఎవరు పెట్టారా బార్డరు? దేవుడు. గాడ్ హ్యాస్ సెట్ ద బార్డర్స్. ఈరోజు ఏ వ్యాధి, ఏ భయము, ఏ ఘోష నిన్ను హింసిస్తున్నాయో దానికి సరిహద్దు పెట్టాడు దేవుడు. అక్కడ ఆగిపోవాల్సిందే. అక్కడ గాడ్ హ్యాస్ సెట్ బార్డర్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్, ఫర్ యువర్ పెయిన్, ఫర్ యువర్ సిక్నెస్, ఫర్ యువర్ డిసీజ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. నువ్వు అనుకోవచ్చు నా పని అయిపోయింది, సైతానుడు గర్జించే సింహం వలె ఉన్నాడు, వాడు ఎంతవరకు గర్జించాలో, ఎంతవరకు రావాలో అంతవరకే వస్తాడు, అంత మించి దాటిపోడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావా, పడిపోయా, పాపం చేసావా, అందుకుని వచ్చాడా? అవును వచ్చాడు, పంపినా. ఎంతవరకు అంతవరకు. సైతానుడు యోబుని పట్టుకుంటాడు, అవునా? ఎంతవరకు చేయాలో అంతవరకు. ఇదిగో ఎంతవరకు చేయగానే యోబు ప్రాణాన్నే ముట్టుకోక, యోబుని మట్టుకు ముట్టుకోక అంటాడు. తర్వాత అంటాడు ఓకే శరీరాన్ని ఏమన్నా చేయి, ప్రాణాన్ని మట్టుకు ముట్టుకోక. అంటే అపవాది ఒకవేళ ఏమన్నా చెయ్యాలైనా సరే వాడికి సరిహద్దులు ఉంటాయి. వాడికి వాడి సరిహద్దులు తెలుసుకొని వాడిని అటాక్ చేస్తాడు, కానీ సరిహద్దులు లేకుండా వాడు అటాక్ చేయడానికి వీలు లేదు వాడికి. నేను ఎంతవరకు అటాక్ చేయాలో, ఎంతకాలం ఉండాలో వాడికి ఉంటుంది అనమాట. అదే నీవు దేవునితో విశ్వాసం ఉంటే ఆ టైం నువ్వు మార్చేసుకోవచ్చు. యూ క్యాన్ చేంజ్ ద టైమ్ అండ్ స్టార్ట్ బిగినింగ్ ఎ న్యూ లైఫ్ అండ్ ఎ న్యూ కెరియర్. అందుకంటే నా గురించి భయపడండి. ఇలా ఎంతవరకు రావాలా, ఎంతవరకు ఉండాలా, ఇసుక వరకు వచ్చి అయిపోవాలంతే వాళ్ళు. అప్పుడప్పుడు కోపం వస్తే కొంచెం ముందుకెళ్ళంటాడు, అది సునామీ అనమాట. He says, okay, 2 kilometers, 10 kilometers, go friend అంటాడు. well, అయిపోమంటాడు. But sometimes he is God. He set borders. Will punish you by such things. ఒక్కొక్కసారి వాటి ద్వారా నీకు తీర్పు కూడా తీరుస్తాడంట. అది కూడా చూద్దాం ఉండండి. I also show you that. అది మెసేజ్ కాదు కానీ, బట్ I will show you that he sometimes judges by the water. ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ఎవరికైనా పిడిపడి చచ్చిపోయారు, పేపర్లు ఎవరైనా విన్నారా? పిడిపడి వాళ్ళు పడిపోయారు, వీళ్ళు పడిపోయారు. ఓకే, ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? వర్షం వచ్చి వరదలు వచ్చి ఎంతమంది చచ్చిపోయారు అని? ఎక్కడైనా మొన్న పట్టణాల్లో వరదలు అడగడం చేశారా? ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. యోబు గ్రంథము 36:27. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి. అంటే ఈ మంచును, ఈ చిలకర వర్షాన్ని వీటిని చేసి రప్పించేది ఎవరు? దేవుడే. చదవమ్మా. మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును. అంటే ఎంత కావాలో అంతవరకు దిగుతాయి అనమాట. పంటకి ఎంత కావాలో దానికి దిగుతూ ఉంటాయి. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఎలా వ్యాపింపజేశాడు ఈ మేఘము? ఉరుములు ఎలా వస్తాయి? ఎవరికైనా అర్థమైందా? చదవమ్మా. ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. ఇంతవరకే ఉండాలి సముద్రం, దాన్ని కప్పుతాడంట. కింద కప్పుతాడంట సముద్రం అడుగు భాగం. చూసారా? పైన కప్పడం కదా, ఎక్కడ కప్పుతాడంట? కింద. ఇగో ఇంతవరకే ఉండాలా అని. గాడ్ హ్యాస్ సెట్ ఎవ్రీ బార్డర్, అప్, డౌన్, సైడ్. హల్లెలూయా. చదవండి. లోతు, ఎత్తు, ఎక్కడి వరకు వెళ్ళాలా, ఏంటి అన్నీ కప్పేసి ఉంచాడంట పర్ఫెక్ట్గా. ఈరోజు అప్పదు అనుకుంటాడు, నా వీళ్ళు వెళ్ళి కలిగేసి వెళ్ళిపోవాలి, ఇంక నా పరిస్థితి అంతే అనుకుంటాడు ఈరోజు. చదవమ్మా. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారం. నీటి వలన, వీటి వలన ఆయన ప్రజలకు. అంటే ఏంటి? విసికించావనుకో మేఘవంక చూస్తాడు అనమాట. అది వచ్చి కొమ్మరించి ఇల్లు ముంచేస్తుంది. అవునా కదా? రోడ్లు పట్టణం ముంచేస్తుంది. అవునా? అవునా కదా? వీటి వలన ఏం చేస్తాడంటే ఆయన ప్రజలకు ఈ జడ్జెత్ బై దిస్ థింగ్స్. దేటితో ఆశీర్వదిస్తాడో వాటితో ఏం చేస్తాడంట? తీర్పు కూడా తీరుస్తాడంట. He will bless you by rain and he will judge you by rain also. Okay, come on, let's go. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు, ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును, ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. Wow. Judgment. Every thunder and rain, he will sometimes use it for blessing, sometimes for judgment. అంటే నీవు కృపలో దేవునిలో లేకపోతే అపవాది చేస్తాడనమాట ఈ పనులను. ఎవరు చేస్తారు? ఎస్,
గాడ్ విల్ అలౌ ద డెవిల్, కమ్ ఆన్ డూ ఇట్, నీకు ఇచ్చిన అధికారం చేసుకో అంటాడు అనమాట. ఆఖరి వచనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 వచనము. 1 Corinthians chapter 10 verse 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. చదువమ్మా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. హల్లెలూయా. నీవు తట్టుకునేటువంటి శ్రమ నీకు వచ్చింది, కానీ తట్టుకోలేని శ్రమ నీకు రాదు. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఆవరణంలో ఉన్నారో నీవు అది తట్టుకునేదాకా ఉండి తర్వాత నేను అందులోంచి బయటికి తీసుకొచ్చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. చదువమ్మా. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. హల్లెలూయా. ఏమిస్తాడంట? తప్పించుకొను. నీ గనక ఈ వాక్యం తెలియలేదనుకో, ఈ రోగంతో చనిపోతా, ఈ సమస్యతో అయిపోయా, నేను బతికింతే అనుకుంటావు. లేదు, ఎప్పుడైతే ఈ వాక్యం దొరికిందో ఈ శోధనతో పాటు డాక్టర్లు మందులు ఇచ్చిన ఆపరేషన్ చేయకపోయినా తప్పించుకునే మార్గం అందులో ఉందంట. ఓకే. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ వాక్యంలో సెలవిచ్చున్నావు, తగిన దానికంటే ఇంకా ఎక్కువ శోధన మాకు ఇవ్వని. సాధారణమైన దానికంటే ఎక్కువ అనేకులైతే భారంగా ఉన్నారు, కానీ శోధనతో పాటు తప్పించుకునే మార్గము కూడా చూపిస్తున్నావు. ఇదిగో అనేకులు రకరకాల వ్యాధులతో, ఇబ్బందులతో, ఎలర్జీలతో, సైనస్లతో, రకరకాల అవయవముల బాధలతో, మరణ భయాలతో ఇక్కడ కుమిలిపోయి ఉంటుండగా అయ్యా, నీ వాక్యమును నెరవేర్చు బలసూరులు ఈరోజు మన మధ్య ఉన్నారు. ఆ దూతలు ఈరోజు వీళ్ళందరి జీవితాల్లో తప్పించుకుని మార్గము దయచేయండి. ఆ పైల్స్ వ్యాధి నుండి, ఆ కడుపు నొప్పి నుండి, ఆ గుండె జబ్బు నుండి, ఊపిరితిత్తుల వ్యాధి నుండి, ఆ కళ్ళ వ్యాధి నుండి, ఆ ఆస్తమా నుండి, ఆ బ్రెయిన్ ట్యూమర్ నుండి, ఆ క్యాన్సర్ నుండి, ఆ దురలవాటు నుండి అయ్యా ఇదిగో ఇప్పుడే నీ దూతలను పంపించి వాటికి బలాన్నిచ్చి ప్రతి ఒక్కరికి ఆవరణములో తప్పించుకునే మార్గము దయచేయండి. వచ్చే వారం కల్లా అనేకులు అమ్మయ్య నాకు తప్పించుకునే మార్గము చూపించాడు అని వందల వేల కొలది సాక్ష్యము చెప్పినట్లు ఇప్పుడే ఇదిగో యెహోవా మాట విను బలసూరులారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఇప్పుడే ఇదిగో ఈ దూతలకు బలం వచ్చి వారి అనారోగ్యముల నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, డెలివర్ దెమ్ రైట్ నౌ ఫ్రమ్ దేర్ ప్రాబ్లమ్స్, దేర్ పెయిన్, ఫ్రమ్ దేర్ సిక్నెస్, ఫ్రమ్ దేర్ డిసీజ్. యావరణంలో ఎవరెవరెవరెవరు ఏ విషయమై బాధపడుతున్నారో వారి విషయమై వారికి విడుదల దయచేయమని, ఇదిగో తప్పించుకొని మార్గము చూపించమని, పరిపూర్ణ స్వస్థత ఇదిగో సైనస్ నుంచి, గుండె జబ్బుల నుండి, ఊపిరితిత్తుల్లో వ్యాధుల నుండి, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, మాంసంలో వ్యాధులు, నరాల్లో వ్యాధులు, రక్తంలో వ్యాధులు, కళ్ళు, చెవు, ముక్కి, నోరు, నాలుక, అన్ని అవయవాల్లో ఉండే వ్యాధుల నుంచి తప్పించుకుని మార్గము ఈ బిడ్డలకు దయచేయమని ఈరోజు ఇదిగో యెహోవా ఆజ్ఞకు లోబడి దాన్ని నెరవేర్చు బలసూరులాలా అని అంటున్న దూతలు ప్రతి ఒక్కళ్ళు ఆ వ్యాధి నుంచి తప్పించుకునే మార్గము చూపించమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చూడండి, ఈరోజు వచ్చే వారం కల్లా అనేకులు అప్పుల రోగాల నుంచి బయటకు వచ్చేస్తారు. అనేకులు హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ హస్ బీన్ టెల్లింగ్.